నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధు డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. హిందూ న్యూస్ ఆర్టికల్స్‌లో ఉన్నటువంటి జాతీయ, అంతర్జాతీయ పరమైనటువంటి ముఖ్యాంశాలేంటో మనం ఈరోజు చూద్దాం. ఇంపార్టెంట్. సో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2020 ఆగస్టు 13వ తారీఖున ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరే ట్రాన్స్పరెంట్ టాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్. దేశ అభివృద్ధిలో, పథకాల యొక్క వృద్ధిలో, పథకాల తాలూకా అమలులో ఈరోజు అన్ని పథకాల్లో కూడా అత్యంత విజయవంతంగా మనము పూర్తి చేసుకుంటున్నామంటే దానికి దేశ అభివృద్ధిలో పాల్గొన్నటువంటి హానరబుల్ ట్యాక్స్ పేయర్స్. అయితే వాళ్ళందరి యొక్క అభివృద్ధి మన యొక్క ఇంకా వృద్ధికి తోడ్పడాలనే అంశంతో వాళ్ళ యొక్క అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తూ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకంలో భాగంగా, కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించినటువంటి అంశాలు ఈరోజు జాతి నిర్మాణంలో, అభివృద్ధిలో తోడ్పడే ముఖ్యమైనటువంటి మెంబర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు హానరబుల్ ట్యాక్స్ పేయర్సే. సో అటువంటి వాళ్ళు ఈరోజు భారత అభివృద్ధిలో, వాళ్ళ భారత వృద్ధిలో రోజు కూడా పాలు పంచుకునే అంశంలో ఈరోజు ఉండబట్టి ఈరోజు అభివృద్ధిలో మనము కొనసాగుతున్నాం. ఇంత కష్టమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత ఆర్థికపరమైనటువంటి మూలాలు అనేవి ఇంకా దృఢంగా ఉన్నాయంటే అది భారత వృద్ధి కోసం తోడ్పడే అత్యంత ఆదరణలో ట్యాక్స్ పే చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ప్రసంగించినటువంటి అంశాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఏంటంటే ఫేస్లెస్ అసెస్మెంట్ అండ్ ట్యాక్స్ పేయర్ చార్టర్ అనే ఒక అంశాన్ని, రెండు ముఖ్యమైనటువంటి పాయింట్స్ని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఎంత పే చేస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము, దీని తాలూకా విధానాలు ఏంటి అనేది ఎవరికి ఎటువంటి సమయంలో తెలియకుండా, అంటే డైరెక్ట్గా కాకుండా ఇదంతా కూడా ఆన్లైన్లోనే ఈ కార్యక్రమాలని చేపడుతూ వాళ్ళ తాలూకా నిర్ణయాలు, వాళ్ళ తాలూకా ఆలోచనలు, ఏవైతే వాళ్ళ తాలూకా వివరాలు ఉన్నాయో నిక్షిప్తంగా ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇటువంటి అంశాల్లో జాగ్రత్త పడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫేస్లెస్ అపీల్ ఏవైతే ఉన్నాయో వీటిని 2020 సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్న అంశాలను కూడా గమనించాలి. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే దిస్ ఈజ్ న్యూ ఇండియాస్ న్యూ గవర్నెన్స్ మోడల్ గెటింగ్ గుడ్ రిజల్ట్. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఈ కార్యక్రమం ప్రారంభించిన అంశాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇది భారత పరిపాలన విధానానికి, ఇది రాబోయే కాలంలో మంచి ఫలితాల యొక్క విభాగానికి దారితీస్తుందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి అంశం. అయితే మన భారత ట్యాక్స్ అనేది ఎలా ఉండాలంటే సీమ్లెస్, పెయిన్లెస్, ఫేస్లెస్. ఇది ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి హెడ్లైన్స్గా మనము చెప్పుకుంటాం. ఇది నరేంద్ర మోదీ గారు ఈ పథకం తాలూకు అంశంలో ప్రసంగించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకుందాం. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో చెప్పుకునే ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే అమెరికా అధ్యక్ష పదవి తర్వాత అత్యున్నత పదవి ఉపాధ్యక్ష పదవి. అయితే అటువంటి ఉపాధ్యక్ష పదవి రేసులో భారత సంతతికి చెందినటువంటి, భారత మూలాలు ఉన్నటువంటి ఒక మహిళ ఎంపిక అవడం నిజంగా భారతీయులకి గర్వకారణంగా మనం చెప్పొచ్చు. ఒక అగ్రదేశానికి దేశ అత్యున్నత పదవి, రెండో పదవి అయినటువంటి ఉపాధ్యక్ష పదవి చేపట్టడం నిజంగా భారతదేశం అంతా కూడా గౌరవించదగ్గ విషయంగా మనం చెప్తాం. ఇంతకీ ఆమె ఎవరు, ఆమె యొక్క మూలాలు ఏంటో మనం చూద్దాం. అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన డిక్లేర్ చేసిన మొట్టమొదటి మహిళగా చెప్పుకుంటాం. ఆమె పేరే కమలా హ్యారిస్. ఇంతకీ ఈమెకి భారతదేశానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం చూద్దాం. అయితే ఈమె యొక్క తల్లిదండ్రుల యొక్క వివరాల్లోకి వెళ్ళగలిగితే ఈమె తల్లి భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మహిళగా చెప్పుకుంటాం. ఆమె పేరు శ్యామలా గోపాలన్. తండ్రి డొనాల్డ్ హ్యారిస్. ఈయన ఆఫ్రికా నుండి అమెరికాకి వలస వచ్చినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. వీళ్ళిద్దరి యొక్క సంతాన నిమిత్తం జన్మించినటువంటి మహిళ పేరే కమలా హ్యారిస్. ఈమె 1964 అక్టోబర్ 20 ఓక్లాండ్, కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఈమె స్వతహాగా లాయర్ యొక్క వృత్తిని చేపట్టడం జరిగింది. చిన్నప్పటి నుండి
తల్లి యొక్క పాలనలో ఆమె యొక్క పరిపాలన విధానంలో ఎప్పటికప్పుడు కూడా అనుసరిస్తూ ఈమె పెరగడం, తద్వారా ఈమెలో జాతీయ భావాలు, ప్రజల్లో ఉన్నతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రజల కష్టాలైనా వాళ్ళ తాలూకా విధానాలైనా ఎక్కువగా ఆలోచించేవారు. సో ఆలోచనే ఈమె రాజకీయ విభాగంలోనికి దగ్గర అవడానికి సందర్భాలుగా రావటం జరిగింది. అయితే ఈమె మొట్టమొదటిసారిగా 2004 నుంచి 11 వరకు శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్గా పనిచేయడం జరిగింది. అయితే 2011-16లో కాలిఫోర్నియాలో అటార్నీ జనరల్గా పనిచేసి అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ యొక్క భవిష్యత్తులో నిమిత్తం ఉత్తమమైనటువంటి సలహాలు ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈమె పూర్తి స్థాయిలో రాజకీయ విభాగంలో సెనేట్లో 2017లో అడుగుపెట్టి ఇంటెలిజెన్స్ మరియు జ్యుడిషియల్ కమిటీలో సభ్యురాలుగా పనిచేసి అదే సమయంలో అమెరికాలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలి అంటే ఇక్కడ అమెరికాలో అందరికీ సమానమైన అవకాశాలు దక్కాలని ఎందుకన్నామంటే అమెరికా ఎప్పుడూ కూడా రేసిజం అనేది ఎక్కువగా రేజ్ అవుతుండేది. అక్కడ రేసిజం అంటే కలర్. ఇక్కడ మనకి నల్ల జాతీయుల తాలూకా అంశాలలో ఎప్పటికీ కూడా వాళ్ళ వెనుకబాటుతనం అనేది అమెరికాలో ఉంటూనే ఉంది. ఈరోజు జార్జ్ ఫ్లాయిడ్ హత్య మనం చూసాం. ఇక్కడ ఇలా రేసిజం అనేది అక్కడ ఉన్నటువంటి విభాగంలో ఎవరైతే ఆఫ్రికా నుంచి అమెరికాకు వచ్చినటువంటి వలసల వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ తాలూకా వృద్ధి కోసం, అలాగే వలసదారుల తాలూకా కష్టాలని, అలాగే దక్షిణాసియా వాసుల యొక్క ఇబ్బందులను, వలసదారులను ఎప్పటికప్పుడు ఈమె వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎల్లవేళలా ఈమె తోడ్పడుతూ ఉద్యమాలు చేస్తూ ఇలా వాళ్ళందరిలో కూడా మంచి స్థానాన్ని, మంచి నమ్మకాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించినటువంటి మహిళగా చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క సేవే రాజకీయ రంగంలో, రాజకీయ విభాగంలో, అమెరికా రాజకీయ విధానంలో దగ్గర అవడానికి దారితీసే అనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఈమె ఏ పార్టీ తరపున ఈమె వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ప్రకటించడం జరిగిందంటే డెమోక్రటికల్ పార్టీ అంటామండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. అమెరికాలో రెండు పొలిటికల్ పార్టీలు ఉంటాయండి. ఒకటి రిపబ్లికన్ పార్టీ, 2 డెమోక్రటికల్ పార్టీ. ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా మనం. అలాగే ఈమె ఏ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగిందంటే డెమోక్రటికల్ పార్టీగా మనం గమనించాలి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ భారత రాష్ట్రపతి నిలయమైనటువంటి భవనం పేరే పార్లమెంట్ అంటాం. ఇక్కడ పార్లమెంట్ అనేది ఎలా మన భారతదేశంలో పార్లమెంట్ అని మనం చెప్తామో అదే పార్లమెంట్ని అమెరికాలో కాంగ్రెస్ అంటామండి. ఇక్కడ భారత పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఎలా ఉంటాయో అలాగే అమెరికా కాంగ్రెస్లో సెనేట్, అలాగే ద హౌస్ అనేది ఉండడం జరుగుతుంది. సెనేట్ని మనం అప్పర్ హౌస్ అంటాం. ఇది మన భారత రాజ్యసభ ఎగువ సభతో మనం పోల్చవచ్చు. ఎందుకంటే భారత ఉపరాష్ట్రపతి అమెరికా ఉపాధ్యక్షుని యొక్క పదవితో పోల్చవచ్చు అనే అంశానందరూ కూడా గమనించాలి. ఇది కమలా హారిస్ తాలూకా విధానాలు, ఆమె యొక్క ముఖ్యమైనటువంటి పుట్టిక, ఆమె తాలూకా రాజకీయ అంశాలుగా మనము చెప్పుకుంటాం. ఇది అంతర్జాతీయ అంశాలు వచ్చినటువంటి. అంతర్జాతీయ అంశాల్లో వార్తల్లోకి వచ్చిన ఇంకొక దేశం పేరే బెలారస్. ఎందుకు బెలారస్ వార్తల్లోకి రావటం జరిగింది? బెలారస్ దేశ ఎన్నికల్లో వివాదపరమైనటువంటి అంశాల్లో భాగంగా వార్తల్లోకి రావడం జరిగింది. ఇంతకీ ఈ బెలారస్ యొక్క భౌగోళిక పరమైన అంశాలు ఏంటి అనేది మనము చూద్దాం. ఈస్టర్న్ యూరప్ ఖండంలోని ఒక దేశం పేరే బెలారస్. బెలారస్ యొక్క రాజధాని మింక్. అయితే బెలారస్కి సరిహద్దు కలిగినటువంటి దేశాలు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు రెడ్తో మీకు పెరగడం జరిగింది. పోలాండు, ఉక్రెయిన్, రష్యా, లెత్వియా అండ్ లిథువేనియా. ఇవి బెలారస్తో బౌండరీకి కలిగినటువంటి దేశాలుగా మనం చెప్పుకుంటాం. బౌండరీని కలిగినటువంటి దేశాలుగా చెప్పుకుంటాం. ఇంకోటి మీరు ఇంపార్టెంట్ ఏంటంటే బెలారస్ అనేది ల్యాండ్ లాక్ కంట్రీగా మీరు గుర్తించాలి. ఇది బెలారస్ యొక్క అంతర్జాతీయ పరంగా మనం చెప్పుకున్నటువంటి న్యూస్ ఆర్టికల్. జాతీయ పరంగా వచ్చే అంశాల్లో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఒక నేషనల్ పార్కులో పెరిగే హార్న్బిల్స్ అంటాం. ఏమంటాం? హార్న్బిల్స్.
వాటికి ప్రమాదం వాటిల్లుతుంది, వాటి తాలూకా ఎదుగుదల పూర్తి స్థాయిలో తగ్గుతుంది, వాళ్ళ తాలూకా పెరుగుదల వృద్ధి అనేది లాస్ అవుతుంది అనే అంశంతో ఈ యొక్క ఆర్టికల్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. ఇంతకీ ఏ పార్కులో వీటి యొక్క పెరుగుదల వీటి తాలూకా వృద్ధి తగ్గుతుంది అనేది వెల్లడించడం జరిగిందంటే పక్కీ నేషనల్ పార్కు. ఇంతకీ పక్కీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేది మీరు గమనించవలసిన విషయం. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏదంటే గ్రేట్ హార్న్బిల్గా మీరు చెప్పాలి. ఇక్కడ మీరు ఆ రాష్ట్ర పక్షి నేర్చుకున్నారు. 2 అసలు ఏ పార్కులో ఇది ఎక్కువగా పెరుగుతుంది అంటే పక్కీ నేషనల్ పార్క్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్న అంశాలందరూ కూడా గమనించాలి. ఇది నేషనల్ పరంగా వచ్చే న్యూస్. జాతీయ పరంగా వచ్చే ఇంకొక న్యూస్ ఆర్టికల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చెప్పుకుంటాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటరు మన భారతదేశంలో మధ్యప్రదేశ్ భోపాల్లో ఉండడం జరిగింది. అక్కడ సైంటిస్ట్ వాళ్ళు ఎబ్సిసిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణాన్ని వీళ్ళు కనుగొనడం జరిగింది. ఎబ్సిసిక్ ఆమ్లం అనేది ఏమిటంటే ఇది ఒక ప్లాంట్ సంబంధించినటువంటి హార్మోన్గా చెప్పుకుంటాం. ఇది యొక్క మొక్కల యొక్క ఎదుగుదలలో, అలాగే సీడ్ జెర్మినేషన్, అలాగే ప్లాంట్ యొక్క గ్రోత్ వీటిలో కీలక పాత్ర వహిస్తుంది అనే అంశాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో వీటి మీద పరిశోధన చేయడం జరిగింది. ఇంతకీ వాళ్ళు ఏ పరమైనటువంటి శాస్త్ర పరిశోధన అంశాలలో వేటి మీద చేశారు, అది ఏ శాస్త్రవేత్తలు, ఏ ఆర్గనైజేషన్, ఏ ఇన్స్టిట్యూట్ అనేది మీకు వార్తల్లో ముఖ్య అంశంగా చెప్పుకుంటాం. ఐఐఎస్ఈఆర్. ఐఐఎస్ఈఆర్ అంటే ఏమిటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఎక్కడ ఉందంటే భోపాల్. వేటి మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు? అబ్సిసిక్ యాసిడ్. అబ్సిసిక్ యాసిడ్ అనేది ఏంటంటే ఒక ప్లాంట్ హార్మోన్గా మీరందరూ కూడా గమనించాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశాల్లో నేషనల్ అంశాలు వచ్చే. జాతీయ అంశాలలో రక్షణపరమైన అంశాలు వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్లో మనం చెప్తాం. NIIO అనగా ఈరోజు మనకి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ నిమిత్తం, నేవల్ నిమిత్తం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరే నోవల్ ఇన్నోవేషన్ ఇండిజినియస్ ఆర్గనైజేషన్ అంటాం. నోవల్ ఇన్నోవేషన్ ఇండిజినియస్ ఆర్గనైజేషన్. ఏవైతే నావికాదళపరమైనటువంటి అంశాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో భారత దేశంలో తయారీకి సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి అంశాలే ఉండాలి తప్ప ఏ ఒక్క ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సందర్భాల్లో మనకు రాకూడదు. అంటే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మనం గత 2 రోజుల క్రితం చూసాం. 101 ఏవైతే రక్షణపరమైనటువంటి ఆయుధాలు ఉన్నాయో వాటిని విదేశాల నుంచి పూర్తి స్థాయిలో మనం ఆధారపడకుండా అక్కడ నుంచి దిగుమతి చేసుకోకుండా బ్యాన్ చేయడం అనేది వార్తల్లో ఉండడం మనం గమనించాం. అందులో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆయన ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోవల్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశంలో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో భాగంగా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారన్న అంశం అందరూ కూడా గమనించాలి. ఇది నేషనల్ సంబంధించిన న్యూస్లో రక్షణపరమైన అంశాల్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక తర్వాత వచ్చే ఆర్టికల్ ఏంటంటే ఎకానమీలో అండి. గత కొన్ని నెలలుగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే భారత ద్రవ్యోల్బణం అనేది, ఇంగ్లీష్లో మనం ఇన్ఫ్లేషన్ అంటారండి, ద్రవ్యోల్బణం అనేది 6.23% చేరుకుంది. అందులో మెయిన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఏదైతే ఆహారపరమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా ఉండడం జరిగిందని ఉంటుంది, పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని వెల్లడించడం జరిగింది. యాక్చువల్గా RBI నామ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎంతకీ తగ్గకూడదంటే 4.2. ఇక్కడ RBI తాలూకా ద్రవ్యోల్బణ పరమైనటువంటి క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే 4.2గా మనం చెప్తాం. ఇంకా అత్యంత ఎక్కువ స్థాయిలో ఈరోజు మనం చూస్తున్నాం పెట్రోల్ ధర పెరిగిపోవడం, డీజిల్ ధర పెరిగిపోవడం, అలాగే బంగారం ధర కూడా పెరిగిపోవడం అనేది మనం చూసాం. అంటే ఇన్ని ధరలు దేశంలో పెరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే దేశంలో రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం అనేది ఒక్కసారిగా పెరిగిపోవటం. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరుగుతుందో దేశంలో ప్రజలందరిలో కూడా ఈ యొక్క కష్టాల్లో ప్రతి ఒక్కరి మీద కూడా ఈ భారం పడుతుందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. దీని అంతటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ట్రీలు లేక, పనులు లేక, ఇవన్నీ కూడా మెయిన్ వీటి మీద భారత
ఎకానమీ మీద దెబ్బతీసే ప్రమాదంలో వాటిల్లిన అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఎకానమీలో సంబంధించినటువంటి ఆర్టికల్గా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ప్రమాదకరమైనటువంటి వ్యాధి రష్యా, చైనా, మంగోలియా అనే దేశాల్లో గుర్తించారు. అయితే అది ఎంతవరకు వ్యాప్తి చెందింది ఏంటనేది ఇంకా తెలియలేదు. కానీ వ్యాధి వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకీ ఆ వ్యాధి పేరేంటంటే బుబోనిక్ ప్లేగ్ అంటాం. బుబోనిక్ ప్లేగ్ అనేది ఏ దేశాలలో గుర్తించడం జరిగిందంటే రష్యా, చైనా, మంగోలియా. ఆ వ్యాధి పేరు ఏమిటంటే బుబోనిక్ ప్లేగ్. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి వ్యాధిగా చెప్తాం. ఎలుక జాతికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాగా మనము చెప్పుకుంటాం. ఈ వ్యాధి తాలూకా అంశాలు అనేది ఏ దేశంలో గుర్తించడం జరిగిందంటే రష్యా, చైనా, మంగోలియా అనే దేశంలో గుర్తించడం జరిగింది. ఆ వ్యాధి పేరే బుబోనిక్ ప్లేగ్ అంటాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైన కట్టడం పేరు చార్మినార్. ఈ చార్మినార్ యొక్క కట్టడానికి పూర్వ చరిత్ర ఉందండి. అక్కడ ఈ చార్మినార్ యొక్క ప్రాంతంలో భయంకరమైన యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధంలో చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. ఆ ప్రాణాలు అంటే ఆ యుద్ధ సమయంలో ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క రక్తం అనేది నీటి ప్రవాహంగా ప్రవహిస్తూ అందులో పరంగా వచ్చినటువంటి వ్యాధి పేరే ప్లేగు వ్యాధి. ఆ ప్లేగు వ్యాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కట్టబడినటువంటి ప్రముఖ కట్టడం పేరే చార్మినార్గా చెప్పుకుంటాం. ఇది ప్లేగు వ్యాధికి నిదర్శనంగా కట్టినటువంటి వ్యాధిగా కట్టడంగా మనము చెప్పుకుంటాం. ఈరోజు ప్రపంచ దేశాలలో రష్యా, చైనా, మంగోలియా దేశాల్లో గుర్తించినటువంటి వ్యాధి పేరే బుబోనిక్ ప్లేగ్ వ్యాధిగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్లోకి చూసినట్లయితే ఇక్కడ బేబీ మిల్క్ వే అనే ఒక నూతన పాలపుంతని కనుక్కోవడం జరిగింది. ఇంతకీ ఈ నూతన పాలపుంతని కనుక్కున్న వారు ఎవరు, దీనికి ఏమేమి పేరు పెట్టారు అనేది మనకి పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఇంతకీ ఆ నూతన పాలపుంత పేరు ఏమిటంటే బేబీ మిల్క్ వే అంటాం. ఎవరు కొనుక్కున్నారు? యూరోపియన్ సదరన్ వారు. దీనికి పేరు ఏమిటంటే SPTT 041847. మరొకసారి చూడండి, బేబీ మిల్క్ వే అనే నూతన పాలపుంతని కనుక్కున్నటువంటి వాళ్ళు యూరోపియన్ సదరన్. పేరు ఏమిటంటే SPTT 041847. దీని వయసు 112 బిలియన్ల లైట్ ఇయర్స్ ఉంటుందని కనుక్కోవడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి న్యూస్గా మనము చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అండి, పథకం. దాన్ని మనం PM స్వనిధి అంటాం. PM స్వనిధి. ఇది ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది? ఇంతకీ PM స్వనిధి అంటే ఏంటి, దాని తాలూకు వివరాలు ఏంటో, ఎవరి యొక్క ఇంపార్టెంట్ కోసం ఈ కార్యక్రమం ప్రారంభించారనేది మనము చూద్దాం. PM స్వనిధి అనగా ఏంటంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ అంటాం. ఇది ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని 2020 జూలై 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి రుణాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఎదుగుదలకి, వాళ్ళ తాలూకా వృద్ధికి తోడ్పడే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ స్కీమ్ పేరే PM స్వనిధి అంటాం. స్వనిధి అనగా ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ స్కీమ్ అంటాం. ఇది ఏ మినిస్ట్రీ యొక్క ఆధ్వర్యంలోకి వస్తుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇస్తారండి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీగా మనము చెప్పుకుంటాం. సుమారు 50 లక్షల సభ్యులు ఈ స్కీమ్లో లబ్ధి పొందుతారని అంశాలందరూ కూడా గమనించాలి. ఒక్కొక్కరికి 10,000 చొప్పున రుణం ఇస్తూ వాళ్ళ యొక్క ఎదుగుదలలో వాళ్ళ తాలూకా అభివృద్ధికి తోడ్పడే విధానంగా చెప్తాం. ఇంతకీ ఈ స్ట్రీట్ వెండర్స్కి గవర్నమెంట్కి మధ్యవర్తిగా ఉన్న బ్యాంక్ ఏదంటే సిడ్బీ అంటాం. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్గా మనం చెప్పుకుంటాం. ఇది ఒక సూక్ష్మ రుణాల పరమైనటువంటి అంశంలో పరంగా వచ్చినటువంటి స్కీమ్గా మనము చెప్పుకుంటాం. ఇది ఈరోజు హిందూ న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అండి.
రేపటి క్లాస్లో మరికొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కోసం రేపటి విషయాల గురించి మనం చర్చిద్దాం. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.